హలో అండి, నేను ఈ రోజు బగారా రైస్ చేస్తున్నా. బగారా రైస్ అనగానే బాస్మతి బియ్యమే ఉండవలసిన అవసరం లేదు. జనరల్ గా వాడే ఇంట్లో బియ్యంతో కూడా మనం ఎంచక్కగా చేసుకోవచ్చు. ఇంట్లో వాడే బియ్యాన్ని ఒక అర కేజీ బియ్యం తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగేసుకున్న. ముఖ్యమైనది సాజీరా జీలకర్ర. ఇది అయితే కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుంటే మనం బిర్యానీ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది ఒక టిప్ అనుకోండి. ఇప్పుడైతే ఒక బాండ్లీ పెట్టుకోండి. దాంట్లో 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని సరిపడగా ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్న తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్న సాజీరా జీలకర్ర ఉంది కదా అది కూడా వేసేసుకొని మూత పెట్టి ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని హాఫ్ అన్ అవర్ లో బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మేమైతే దీంట్లోకి క్యాప్సికమ్ కర్రీ వండుకున్నాం. మీకు నచ్చిన కర్రీ అనేది వండుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు 1 minute లో ఈ వీడియో చెప్పాను కాబట్టి అర్థం అవ్వకపోతే లాంగ్ వీడియో కోసం కామెంట్ లో తెలియచేయండి, ఖచ్చితంగా చెప్తా.